యేసు ప్రభు కూడా భరించాడు. ఎంత భరించాడంటే మన పాపములన్నీ భరించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు భక్తుడు, ఏమంటాడంటే మీ సహనమును సకల జనులకి. కొంతమంది అంటారు ఇంకా భరించలేనన్నా, నా వల్ల కాదన్నా, భరించేనంత భరించాను, ఇంకా నేను భరించలేను. మరి ఏం చేస్తావు? టాబ్లెట్లు మింగేస్తావా? నేను భరించలేనన్నా, మరి ఏం చేస్తావు చెప్పు. ఆయన నేను భరించలేనన్నా, ఈమెను నేను భరించలేనన్నా, ఈ కష్టాలు భరించలేనన్నా, ఈ అప్పులు భరించలేనన్నా, ఈ ఉద్యోగంలో టార్చర్ భరించలేనన్నా, అన్న నేను భరించలేనన్నా. మేము భరించట్లేదా? జనవరి నుంచి ఇప్పుడు వరకు అంతా అగ్నే, గాలి కూడా లేదు. ఎవరిని చూసి భరించడం? యేసేని చూసి భక్తులు భరించలేదా? అబ్రహాం భరించలేదా? పౌలు భరించలేదా? పేతురు భరించలేదా? మన పితరులు భరించలేదా? ఎవరు భరిస్తారంటే వేరు లోతుగా వెళ్ళిన వాళ్ళు భరిస్తారు. ఆ వేరు అనేది లోతుగా వెళ్ళకపోతే భరించలేరు. చిన్న దానికి పెద్ద నిర్ణయాలు తీసుకుంటా. నేను భరించలేనంట. నువ్వు భరించే శక్తి నీకు కావాలి. అలాగ అయ్యేంత వరకు నీ వేరు ఏం చేయాలి? లోపల అన్నీ భరించాలి. నీకున్న కష్టం ఏమిటో అది నీకే తెలుసు, నీకున్న ఆపద ఏంటో అది నీకే తెలుసు, నీ ముందున్న గురి ఏమిటో అది నీకే తెలుసు. అది నువ్వే భరించాలి. నేను భరించకూడదు, అది నాది నేనే భరించాలి. నీ భారం నువ్వే భరించాలి. నీ కష్టం నువ్వే భరించాలి. నీ కష్టాన్ని భరించేవారు లోకంలో ఎవరూ లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు. గమనించండి, నీకున్న కష్టాన్ని నేను భరిస్తానన్న అన్నం లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. నీ కష్టాన్ని నువ్వే భరించాలి. నీ సమస్య నువ్వే భరించాలి. నీ పనిని నువ్వే భరించాలి. నీ పోరాటాన్ని నువ్వే భరించాలి. నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్.